వచ్చేసి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లో ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ఇంకోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకు 2 మ్యాప్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ హిస్టరీ. సో హిస్టరీలో మనకు 5 లెసన్స్ ఉన్నాయి. సో ఈ 5 లెసన్స్ లో దీనికి కూడా మనకు 25 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో 1 మార్క్ కు చూస్తున్నాం మనం ఇక్కడ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ లో 1 మార్క్ ఒకటి ఇచ్చారు, తర్వాత 4 మార్క్స్ కూడా ఒకటి ఇచ్చారు అనమాట. అంటే ఇక్కడ మనకి ఇవి చూస్తూ ఉంటే మామూలుగా మొన్న ట్రైనింగ్ క్లాసెస్ లో కూడా కొంతమంది టీచర్స్, కొంతమంది కాదు ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఆ బ్లూ ప్రింట్ లో అంటే ఒక లెసన్ లో 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది అని అంటే మనం ఆ లెసన్ లో ఆ 1 మార్క్ క్వశ్చన్ మాత్రం నేర్పిస్తే సరిపోతుందా అన్నటువంటి డౌట్ అనమాట. ఇక్కడ బ్లూ ప్రింట్ ప్రకారమే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారండి, అందులో డౌట్ ఏం లేదు. బట్ మనం ఒక్క విషయం ఏంటి అర్థం చేసుకోవాలి అని అంటే మనకు ఎన్సీఆర్టీ ఉన్నప్పటికీ కూడా వీఆర్ ఫాలోయింగ్ సిసిఈ మెథడ్. సో సిసిఈ మెథడ్ లో ఏంటి అని అంటే పిల్లలకి వాళ్ళు ఆలోచించేటటువంటి తత్వం ఉండాలి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో వాళ్ళ ఓన్ థింకింగ్, లాజికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఇన్ని రకాలుగా వాళ్ళని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఫలానా క్వశ్చన్ 1 మార్క్ కే, ఫలానా క్వశ్చన్ 8 మార్క్స్ కే అని చెప్పడానికి లేదనమాట. అంటే ఇప్పుడు రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ అనే లెసన్ లో మనం 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఇస్తున్నాము అని అంటున్నాం. బట్ ఆ క్వశ్చన్ ని 1 మార్క్ కైనా ఇవ్వగలిగే విధంగా ఉంటది, లేదా అదే క్వశ్చన్ ని 8 మార్క్స్ కి ఇచ్చేటటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. సో దీన్ని మనం పిల్లలకి చెప్పాలి. 1 మార్క్ అంటే జస్ట్ 1 మార్క్స్ నేర్చుకునేస్తే తప్పదన్నమాట, అది కరెక్ట్ కాదు. సో ఆ క్వశ్చన్ ఒకవేళ 8 మార్క్స్ కి ఇచ్చినా కూడా రాయగలిగేటటువంటి విధంగా, అంటే అన్ని క్వశ్చన్లు అలా 8 మార్క్స్ ఉంటాయని నేను చెప్పట్లేదు, కొన్ని క్వశ్చన్స్ మాత్రము. సో దే కెన్ బి గివెన్ ఫర్ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, ఈవెన్ ఫర్ 8 మార్క్స్ కూడా. సో అలాంటి క్వశ్చన్స్ మనం స్ట్రిక్ట్ గా కేవలం ఈ లెసన్ లో 1 మార్కే వస్తుంది కాబట్టి 1 మార్క్ మాత్రం చదివిద్దాము అని అనుకుంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకుని, సో మనకు చాలా మెటీరియల్ అవైలబిలిటీలో ఉంది, మన వాళ్ళు చాలా మంది రకరకాల మెటీరియల్స్ ప్రిపేర్ చేసి ఆన్లైన్ లో పెడుతున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి కేవలం 1 మార్క్ కి మాత్రమే ఇవ్వగలిగే క్వశ్చన్స్ ని సెగ్రిగేట్ చేసుకొని వాటిని మాత్రం ప్రిపేర్ చేయించి మిగతా క్వశ్చన్స్ ఏవైతే మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుందో అలాంటి క్వశ్చన్స్ కి 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఆన్సర్ కూడా ఇస్తే, లేదంటే సిడి గ్రేడ్ పిల్లలకి మాత్రం 1 మార్క్ 2 మార్క్స్ నేర్పించి 8 మార్క్స్ 4 మార్క్స్ కొంచెం బి గ్రేడ్ ఏ గ్రేడ్ పిల్లలకి గనక ఇవ్వగలిగితే కొంచెం వాళ్ళు ఇంకొంచెం, అంటే రేపు క్వశ్చన్ ఏదైనా మార్చి ఇచ్చినా ఉన్నాయి, ఇందులో కూడా 25 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫెడరలిజం లో 2 క్వశ్చన్స్ వస్తుంది 1 మార్క్ లో, అలాగే పొలిటికల్ పార్టీస్ లో 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే 2 మార్క్స్ విషయానికి వస్తే ఫెడరలిజం లో 1 క్వశ్చన్ వస్తుంది, జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ లో 1 క్వశ్చన్ వస్తుంది అనమాట 2 మార్క్స్ ది. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చి జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ లో 1 క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్ ది. అలాగే అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీలో 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే 8 మార్క్స్ కనుక తీసుకుంటే ఇంటర్నల్ చాయిస్ ఉంది, దీంట్లో పవర్ షేరింగ్ లో 1 క్వశ్చన్ వస్తుంది, అలాగే పొలిటికల్ పార్టీస్ లో ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ అనేది ఏంటంటే మనకు తెలుసు, మ్యాప్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అడగడం, అలాంటి దానికి డెమోక్రటిక్ పాలిటిక్స్ లో మ్యాప్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం మోడల్ పేపర్ చూస్తే కనుక మనకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎకనామిక్స్, ఇందులో కూడా 5 లెసన్స్ ఉన్నాయి. సో దీనికి కూడా 25 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో 4 పార్ట్స్ కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. నెక్స్ట్ డెవలప్మెంట్ లో 1 మార్క్ క్వశ్చన్స్ విషయానికి వస్తే 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీలో 2 క్వశ్చన్స్ వస్తుంది. 2 మార్క్స్ విషయానికి వస్తే గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీలో 1 క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్ ది. కన్జ్యూమర్ రైట్స్ లో 1 క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్స్ వచ్చి డెవలప్మెంట్ లో 1 వస్తుంది, కన్జ్యూమర్ రైట్స్ లో 1 వస్తుంది. 8 మార్క్స్ వచ్చి సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో 1 వస్తుంది. అలాగే మనీ అండ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి.
సో ఇది ఆల్మోస్ట్ అందరూ కూడా టీచర్స్ చూసుంటారు. మనం పిల్లలకి కూడా ఈ క్వశ్చన్ పేపర్ ని అనలైజ్ చేసి చెప్పగలిగితే గనక వాళ్ళకు మొత్తం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది బాగా ఈజీగా అర్థమైపోతుంది. సో అలాంటి క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఫస్ట్ క్వశ్చన్, గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో ఈ క్వశ్చన్ కి జస్ట్ మనకు తెలిసిందే, మనందరం కూడా స్పాట్ వాల్యుయేషన్ కి వెళ్ళినప్పుడు మనకు పెద్ద పెద్ద ఆన్సర్స్ ఏమి రాయాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చేటటువంటి కీలో జస్ట్ అసలు కొన్ని క్వశ్చన్స్ అయితే జస్ట్ ఒక్క వర్డ్ మెన్షన్ చేస్తే కూడా మనం ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ రెన్యూవల్ రిసోర్సెస్ అంటే మనకు రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ బి గ్రేడ్ ఏ గ్రేడ్ పిల్లలైతే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ లో వాట్ ఆర్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అని చెప్పి రాయొచ్చు. బట్ సి అండ్ డి గ్రేడ్ పిల్లలకి జస్ట్ అవి మెన్షన్ చేస్తే చాలు, రెన్యూవబుల్ రిసోర్సెస్ జస్ట్ సోలార్ ఎనర్జీ అలా అలా ఒక వర్డ్ పెడితే కూడా వాళ్ళకు మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని పిల్లలకు మనం చెప్పాలి. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఇక్కడ మనకు కొన్ని పార్టీస్ ఇచ్చారు. సో ఈ పార్టీస్ లో మనకు డిఫరెంట్ గా ఉన్న పార్టీని మనం రాయాల్సి ఉంటుంది అని కదా క్వశ్చన్. సో ఇప్పుడు మనము ఎందుకు ఎలా డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ చూడడానికి అన్ని పార్టీలుగానే ఉన్నాయి, మరి ఎందుకు డిఫరెంట్ గా ఉంది అనేది వాళ్ళకు చెప్పగలగాలి. సో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్వాద్ పార్టీ, 4 పార్టీలు ఇచ్చారు. సో 4 కూడా పార్టీలే. పిల్లలకి డౌట్ వస్తుంది, ఏంటి అన్ని పార్టీలే కదా అని చెప్పి. కాకపోతే ఇక్కడ ఏంటి డిఫరెన్స్, నేషనల్ పార్టీస్ ఏంటి, అలాగే మనకున్నటువంటి స్టేట్ పార్టీస్, లోకల్ పార్టీస్, సో ఇవి ఏమున్నాయి అని చెప్పి. ఎందుకు అవి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే మనకు ఓన్లీ మనకు ఆంధ్రప్రదేశ్ లోనే కనిపిస్తుందని పిల్లలు అనుకుంటారు. బట్ అది ఎలా నేషనల్ పార్టీ అయింది అనేది కూడా మనం దాన్ని లెసన్ చెప్పేటప్పుడే వివరించి చెప్పగలిగితే కనుక దాన్ని ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, విండ్ బ్లోస్ లూజ్ సాయిల్ ఆఫ్ దట్ ఆర్ స్లోపింగ్ ల్యాండ్ నోన్ యాజ్. సో ఇది ఫిలప్ ఇచ్చాడు అనమాట. సో ఈ ఫిలప్స్ అన్ని కూడా మనం లెసన్ చెప్పేటప్పుడే మనము కొన్ని సెంటెన్సెస్ ని అండర్లైన్ చేసుకోమంటే, ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ని అండర్లైన్ చేసుకోమని చెప్పాము అని అంటే డెఫినెట్ గా వాళ్ళు దాని మీద స్ట్రెస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో యాజ్ ఏ టీచర్ మనకు తెలుసు ఏ పాయింట్స్ అయితే మనకు ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి. సో అలాంటి వాటిని అండర్లైన్ చేయమంటే వాళ్ళు చదివేటప్పుడు ఇంకొంచెం దాని మీద స్ట్రెస్ పెట్టి చదవగలుగుతారు. కాబట్టి ఇలాంటి వాటికి చాలా ఈజీగా వాళ్ళు ఆన్సర్ చేయడానికి అవుతుంది. సో నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ ఎంఎన్సీ. సో ఇండియన్ ఎంఎన్సీ అన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ ఎంఎన్సీస్ ఏమున్నాయో ఒక లిస్ట్ కనుక ఇచ్చేసాము అని అంటే, సో ఆ లిస్ట్ లో ఇక్కడ ఉన్న వాటిని వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళని ఆ ఇండియన్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం అసలు ఒక వర్క్ లాగా కూడా ఇవ్వచ్చు, ఫైండ్ అవుట్ చేసుకోరమ్మని. ఎందుకంటే మనం చదివేటప్పుడు టీచర్స్ చెప్పడము లేకపోతే బుక్స్ లో నుంచి వచ్చేది మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు క్షణాల్లో దాన్ని కనుక్కొని వచ్చేటటువంటి టెక్నాలజీ ఉంది కాబట్టి సో మనం ఇలాంటివన్నీ కూడా వాళ్ళని ఒక ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కిందకి ఇచ్చి వాళ్ళకు తగిన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకుని రమ్మంటే వాళ్ళు కలెక్ట్ చేశారు కాబట్టి మర్చిపోయే ప్రసక్తి ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఏమి ఇచ్చాడు, కొంచెం అనాలజీ టైప్ ఇచ్చాడు. అంటే సో ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్, ట్రేడ్ బ్యారియర్. సో అంటే ఇక్కడ ఏంటంటే ముందున్నటువంటి జంటకు ఏ రిలేషన్ అయితే ఉందో సో వెనకొచ్చే జంటకు కూడా అదే రిలేషన్ ఉండాలి. సో ఆ రిలేషన్ ప్రకారం అక్కడ ఏ వర్డ్ రావాలి అనేది క్వశ్చన్. సో దీని అనాలజీ టైప్ అంటారు. సో ఈ అనాలజీ టైప్ ని కూడా మనము ఎప్పుడైతే కాన్సెప్ట్ పిల్లలకి బాగా అర్థం అవుతుందో అప్పుడు ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం జస్ట్ బైహార్ట్ చేయిస్తూ మనకు దొరుకుతున్నటువంటి రకరకాల మెటీరియల్స్ లో ఉన్నదాన్ని బైహార్ట్ చేస్తూ ఉంటే సో కేవలం ఆ బైహార్ట్ చేసినటువంటి క్వశ్చన్ వస్తేనే వాళ్ళు రాయగలుగుతారు. ఒకవేళ దాన్ని గనక కొంచెం మార్చి అడిగితే పిల్లలు రాయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే తెలిసినా కూడా రాయలేరు, ఎందుకంటే దే కెనాట్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ద క్వశ్చన్.
సో కాబట్టి సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు మేక్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. సో దాన్ని మనం కొంచెం లెసన్స్ చెప్పేటప్పుడు దాన్ని కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పాండ్ యుఎన్డిపి అంటే ఒక అబ్రివేషన్ ని కూడా ఇచ్చి దాన్ని ఎక్స్పాన్షన్ అడుగుతారు. సో మనం లెసన్స్ లో ఉన్నటువంటి ఆల్ అబ్రివేషన్స్ ని ఒక దీంట్లో రాసుకునేసి ఆ అబ్రివేషన్స్ అన్నిటినీ కూడా బైహార్ట్ ఇదైతే బైహార్ట్ చేయించాలి. దీంట్లో మన కాన్సెప్ట్స్ ఏమి ఉండవు కాబట్టి. సో కాబట్టి ఇవన్నీ కూడా సపరేట్ గా రాయించుకుని దాంట్లో అంటే మనకు ఉన్న మొత్తం అబ్రివేషన్స్ అన్ని చెప్పేసి అవన్నీ బైహార్ట్ చేయండి అంటే ఎస్పెషల్లీ సిడి గ్రేడ్ పిల్లలకి చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, మనకు తెలుసు ఎంఎన్సి కానీ యుఎన్డిపి యుఎన్ఓ కానీ ఇంపార్టెంట్ అవి మాత్రం సిడి గ్రేడ్ పిల్లలకి స్ట్రెస్ చేసి చెప్పండి, మిగతావన్నీ కూడా మిగతా పిల్లలు నేర్చుకోగలుగుతారు. సో మళ్ళీ ఒక ఫిలప్ కొంతమంది బయట మెటీరియల్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోతుంటారు, అసలు టెక్స్ట్ బుక్ అనేది ఓపెన్ చేయరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ చూడాలి. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి ఫోటో పైన కూడా వాళ్ళు, ప్రతి కార్టూన్ పైన కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో మనం లాస్ట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో కూడా చూసాం అనమాట. ఒక ఫోటో ఇచ్చేసి ఐడెంటిఫై ద పర్సన్ హూ సిట్స్ ఇన్ అట్ ద సెంటర్ అని చెప్పి అడగడం, ఇట్లాంటివి కూడా అడుగుతూ ఉంటారు. సో కాబట్టి మనం ప్రతి ఫిగర్ మీద, ప్రతి చార్ట్ మీద, ప్రతి ఒక్క దాని మీద మనం కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాము. నేమ్ ద సీక్రెట్ సొసైటీ ఫార్మ్డ్ బై జోసెఫ్ మాజిని. సో ఇదైతే డైరెక్ట్ క్వశ్చనే, దీంట్లో మనం ఇండైరెక్ట్ ఇదేంటి లేదనమాట, డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. దీస్ క్లూస్ బిలాంగ్ టు విచ్ ఎకనామిక్ క్రైసిస్. సో ఇది కూడా ఒక టైప్ అనమాట. అంటే కింద కొన్ని వర్డ్స్ ఇచ్చేసి అవి క్లూస్ గా భావించి ఇది ఏ కాన్సెప్ట్ కి చెందినటువంటిది. సో ఇక్కడ మనకి క్లూస్ చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది అనమాట అది ఏ కాన్సెప్ట్ కి సంబంధం. ఎకనామిక్ క్రైసిస్ అన్నాడు అంటే ఎకనామిక్ గా ఏంటి ప్రాబ్లం వచ్చింది మనకు అని చెప్పి. సో గ్రేట్ డిప్రెషన్ కి సంబంధించినటువంటి క్లూస్ ఇచ్చాడు అనమాట. సో అలాంటివి ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా వాడికి గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటో, ఆ గ్రేట్ డిప్రెషన్ టైంలో ఏం జరిగిందో ఆ కాన్సెప్ట్ మొత్తం తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలుగుతాడు. సో కాబట్టి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్చువల్ బేసిస్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మనం పిల్లలకి కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ గా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, నేమ్ ఈస్టర్న్ మోస్ట్ సిటీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ లో కూడా చూసామన్నమాట, ఓల్డ్ సిలబస్ లో. సో కొన్ని సిటీస్ ఇచ్చేసి లేకపోతే కొన్ని స్టేట్స్ ఇచ్చేసి అవి ఈస్ట్ నుంచి వెస్ట్ కో లేకపోతే వెస్ట్ నుంచి ఈస్ట్ కో నార్త్ టు సౌత్ ఇలాగా అరేంజ్ చేయమనడము, లేకపోతే విచ్ ఇస్ ద ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ అని, వెస్టర్న్ మోస్ట్ స్టేట్ అని చెప్పి ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా మ్యాప్ మీద మంచి అవగాహన ఉండి తీరాలి. అండ్ ఎస్పెషల్లీ ఇండియా మ్యాప్ పైన, ఇండియా మ్యాప్ విత్ స్టేట్స్ అండ్ దేర్ క్యాపిటల్స్ ఇవన్నీ తెలిస్తేనే, అందులో తెలియడమే కాకుండా ఆ స్టేట్ క్యాపిటల్ ఏంటో తెలియాలి, అలాగే అవి ఎక్కడున్నాయో కూడా తెలియాలన్నమాట. అంటే ఆ స్టేట్ ఎక్కడ ఉంది, దాని క్యాపిటల్ ఏంటి, ఇవి తెలిస్తేనే ఇట్లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి ప్రత్యేకంగా పిల్లల దగ్గర ఈ ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మీద బాగా వర్కౌట్ చేయించాలి. నెక్స్ట్ సెక్షన్ 2 చూద్దాము. సో ఫస్ట్ 3 క్వశ్చన్స్ మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద వస్తాయన్నమాట. ఫస్ట్ 13, 14, 15 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ 16 వచ్చి మనకు రీడ్ ద పారాగ్రాఫ్ ఉంది కదా, అలాంటి క్వశ్చన్ వస్తుంది అనమాట. సో రీడింగ్ ద ప్యాసేజ్, అలాగే దాని మీద కామెంట్ చేయడం అనేసి. సో ఇక్కడ మనకు ఒక లైన్ ఇచ్చారు, దాని మీద కామెంట్ చేయమన్నారు.
ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ వచ్చేసి మనకు రిఫ్లెక్షన్ ఆన్ ది కాంటెంపరీ ఇష్యూస్. రిఫ్లెక్షన్ ఆన్ ది కాంటెంపరీ ఇష్యూస్. Suppose you buy a bottle of honey and biscuit packet. So which logo or mark you will have to look for and why? సో ఇది రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ కింద మనకు పిల్లలకి ఏ కాన్సెప్ట్ అయితే అర్థమైందో ఆ కాన్సెప్ట్ మీద మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకొని, వాళ్ళు కాంటెంపరీగా చూస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఈ సిచ్యుయేషన్ లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ ని అడగడం జరుగుతుంది. నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు ఎలా సాల్వ్ చేయగలుగుతావు ఈ ప్రాబ్లమ్ ని, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది బార్డర్ రోడ్స్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది బార్డర్ రోడ్స్. సో మనకు ఇది వచ్చేసి ఇది కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కిందే వచ్చింది. బార్డర్ రోడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి. ఒక్కొక్కసారి కొన్ని క్వశ్చన్స్ అది మన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గా, ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని కొద్దిగా సెన్సిటివిటీ, అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ కింద కూడా తీసుకోవచ్చు మనము అకాడమిక్ స్టాండర్డ్ లో. సో అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ కింద కనుక తీసుకుంటే బార్డర్ రోడ్స్ అనేవి మనకు చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద బార్డర్స్ అనేది ఆ రోడ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, టు క్యారీ ద గూడ్స్ ఫర్ ద సోల్జర్స్ కానివ్వండి, తర్వాత టు క్యారీ ద ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఇంటర్ కంట్రీ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని మనం అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ కింద కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 19th క్వశ్చన్, అగైన్ రీడింగ్ ద పాసేజ్ అండ్ క్వశ్చనింగ్. దాని కింద ఇచ్చారు. సో ఒక పాసేజ్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక 2 క్వశ్చన్స్ మనము ఆ పేరాలో ఉన్నటువంటి కంటెంట్ మీద డైరెక్ట్ గా అడగచ్చు, లేదా ఆ కంటెంట్ ని అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఓన్ గా ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ గా కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మ్యాప్ ఇచ్చారు. సో మ్యాప్ కింద మళ్ళీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మనకు డైరెక్ట్ గా మ్యాప్ లో కనిపించేటటువంటివి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే దాని చుట్టూ ఉన్నటువంటి కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఇచ్చే క్వశ్చన్ కూడా ఒకటి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాప్ ఇచ్చేటప్పుడు అందులో కనిపించే మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి కాన్సెప్ట్ ను కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇది ఏ సందర్భంలో ఏ రూట్స్ కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్ తీసుకుంటే మనకు ఇక్కడ సో ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, ఐడెంటిఫై 2 ప్లేసెస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు యూరోపియన్ ట్రేడ్ కి సంబంధించినటువంటి మొత్తము కొన్ని విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 తీసుకుంటే, సెక్షన్ 3 లో మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 21st క్వశ్చన్ అయితే వాట్ ఈస్ బయోడైవర్సిటీ, వై డు బయోడైవర్సిటీ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ అనేసి. ఇది వచ్చేసి మనకు ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ నుంచి ఇచ్చారు. సో డైరెక్ట్ క్వశ్చన్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్, హౌ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లైస్, ఇది కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద ఉంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద కండిషన్స్ అండర్ విచ్ డెమోక్రసీస్ అకామిడేట్ సోషల్ డైవర్సిటీస్. సో ఇది కూడా మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కి మనకు 40% ఆఫ్ వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి కొన్ని ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 24th ఉంటే సో మళ్ళీ రీడ్ ద ప్యాసేజ్ క్వశ్చనే ఉందన్నమాట ఇక్కడ. సో రీడింగ్ ద ప్యాసేజ్ అలాగే క్వశ్చనింగ్. సో ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ సపోర్ట్. ఇక్కడ కామెంట్ అనొచ్చు, సపోర్ట్ అనొచ్చు, సజెస్ట్ యువర్ మెజర్స్ అనొచ్చు. ఇలా రకరకాలుగా ఆ సెంటెన్స్ ని బేస్ చేసుకొని దానికి ఏవైతే వెనక ఇచ్చాడో. సపోర్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ కి కామెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, కామెంట్ అని చెప్పినప్పుడు దట్ కామెంట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదైనా వాడి ఒపీనియన్ వాడు చెప్తాడు అంతే. ఇంకా అందులో రైట్ రాంగ్ ఏముండదు. ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని
సపోర్ట్ చేస్తూనే ఉండాలి, దాన్ని అపోజ్ చేయడానికి ఉండదన్నమాట. సో ఈ విషయాన్ని మనం పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. సపోర్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పాజిటివ్ యాంగిల్స్ లోనే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఒక 2-3 years బ్యాక్ కొన్ని క్వశ్చన్స్ ఇలాగే కాంట్రవర్షియల్ గా అయింది. ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ లో కొన్ని క్వశ్చన్స్ ఇలాగ కాంట్రవర్షియల్ గా అయిపోయింది అనమాట ఆన్సర్. ఎందుకంటే మనకి సిసిఈ మెథడ్ లో వాడు ఏం రాసినా కరెక్టే అని చెప్తుంటాం కదా, కాబట్టి వాడు ఏదో ఒకటి రాసేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్టింగ్ అవర్ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ అంతం ఇవి చెప్తున్నాము, వాళ్ళు ఏం రాశారంటే ఎందుకు రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి, అంటే కొంచెం నెగిటివ్ ధోరణిలో రాశారనమాట. ఇప్పుడు ఏం రాసినా కరెక్ట్ అన్నప్పుడు దానికి రైట్ ఇవ్వాలా అని చెప్పి చాలా మంది టీచర్స్ డౌట్. సో ఇక్కడ ఇది మరి ఎలా అనలైజ్ చేసుకోవాలి? బీయింగ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా నాకు ఈ సిచ్యుయేషన్ ఎదురైంది అనమాట. సో వాళ్ళు నా ఒపీనియన్ అడుగుతున్నారు, దీనికి మార్క్స్ ఇవ్వాలా వద్దా? సిసిఈలో మీరే చెప్పారు కదా ఏం రాసినా కరెక్టే అని, మరి అట్లాంటప్పుడు దీనికి మార్క్స్ ఇవ్వాలా వద్దా? వాడు ఏదో ఒకటి రాశాడు కదా, వాడి ఒపీనియన్ రాశాడు కదా అనేసి. సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఏదో ఒకటి రాయమరు కదా అని చెప్పి యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారయ్యేటటువంటి ధోరణిలో వెళ్లే పిల్లల్ని మనం సపోర్ట్ చేశాము అని అంటే, ఈ రోజు నేషనల్ ఫ్లాగ్ ని నేను రెస్పెక్ట్ చెయ్యను అన్నాడు అంటే ఫ్యూచర్ లో ఆ అబ్బాయో లేకుంటే అమ్మాయో ఎలా తయారవుతారు? అలాంటి సిటిజన్స్ ని తయారు చేస్తున్నామా అనేది మనం ఒక్కసారి అండ్ ఎస్పెషల్లీ బీయింగ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్ గా ఆ రెస్పాన్సిబిలిటీ మనకు చాలా చాలా మిగిలిన టీచర్స్ తో పోలిస్తే ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఎక్కువగా ఉంది. సో మేకింగ్ ఏ గుడ్ సిటిజన్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సోషల్ స్టడీస్ టీచర్. మరి అలాంటప్పుడు సో ఐ డు నాట్ రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అనే దానికి మనం మార్కులు ఇస్తే, సో వాట్ టైప్ ఆఫ్ సిటిజన్స్ వీఆర్ గోయింగ్ టు మేక్ అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివి కూడా మనము కరెక్షన్ అప్పుడు దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్, డిస్క్రైబ్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనము దీన్ని ఎస్ అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ కింద తీసుకోవచ్చు, లేదా మనము రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ కింద కూడా తీసుకోవచ్చు. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్. సో సోలార్ ఎనర్జీకి రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పి. నెక్స్ట్, మెన్షన్ యువర్ ఎఫర్ట్స్ టు అరైజ్ కాన్షియస్నెస్ అమాంగ్ కస్టమర్స్. సో ఇది అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ కింద వస్తుంది. సో ఎలా కస్టమర్స్ లో ఒక కస్టమర్ మన కన్జ్యూమర్ రైట్స్ కి సంబంధించినటువంటి కాన్షియస్నెస్ ని నువ్వు ఎలా తీసుకొస్తావు అని చెప్పి. సో ఇది అంటే సెన్సిటివ్ గా ఫీల్ అవ్వడం అనమాట, అది తన బాధ్యతగా ఫీల్ అయ్యి తన తోటి కస్టమర్స్ లో ఈ కన్జ్యూమర్ రైట్స్ కి సంబంధించిన కాన్షియస్నెస్ తీసుకురావడం అన్న విషయం. సో ఇది సెన్సిటివిటీ, అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ అకాడమిక్ స్టాండర్డ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 27. సో ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ లో మనకు ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. సో ఆ బార్ గ్రాఫ్ కింద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 4 marks క్వశ్చన్ కాబట్టి ఇక్కడ 4 questions ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకు ఇక్కడ 1, 2, 3 questions డైరెక్ట్ గా అక్కడ ఏదైతే గ్రాఫ్ గానీ లేకపోతే పై చార్ట్ గానీ ఇలా ఏమి ఇస్తే దాంట్లో నుంచి డైరెక్ట్ గా అంటే అక్కడే ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చి దాని బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే ఆ గ్రాఫ్ గానీ పై చార్ట్ గానీ లేకపోతే అక్కడ ఇచ్చిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ కూడా గివ్ ఎనీ వన్ రీజన్ ఫర్ లీస్ట్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ నేషనల్ పార్లమెంట్ అన్నాడు. సో మనకి ఇక్కడ బాగా క్లియర్ గా అర్థమవుతుంది ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది పార్లమెంట్ లో చాలా తగ్గిపోయింది అనేసి. ఎందుకు, సో వాట్ ఈస్ ద రీజన్ అనేది తను ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని రాయాల్సినటువంటి క్వశ్చన్. ఆ రీజన్ అయితే మనకి ఇక్కడ గ్రాఫ్ లో కనపడదు, బట్ దాన్ని అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని ఉంటే తను దానికి ఆన్సర్ రాయగలుగుతాడు. సో కాబట్టి మనం జస్ట్ కేవలం ఆ గ్రాఫ్స్ అలాగా అక్కడ
ఇన్ఫర్మేషన్ ని మగప్ చేసి రాసేయడం అని కాకుండా సో దాని బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి కంటెంట్ ను కూడా మనం పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మ్యాపింగ్ స్కిల్స్. సో ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఇస్తారు. సో దాంట్లో కూడా అగైన్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా 3 క్వశ్చన్స్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ ద మ్యాప్ గివెన్, అలాగే 1 క్వశ్చన్ అనేది బ్యాక్ డ్రాప్ లో అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా మనము ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి మ్యాప్ ఏ లెసన్ కి సంబంధించింది, మరి ఏ కాన్సెప్ట్ కి సంబంధించింది అంటే ఆ కాన్సెప్ట్ గురించి కొంచెం తెలుసుకొని ఉండాలి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, అంత డీప్ గా ఏం వెళ్ళరు, ఎందుకంటే అది 1 మార్క్కే కాబట్టి ఆ క్వశ్చన్ అనేది 1 మార్క్ కి ఇస్తారు కాబట్టి కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదనమాట. నెక్స్ట్ సెక్షన్ 4. సెక్షన్ 4 8 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ మెయిన్లీ మనకు ప్రతి క్వశ్చన్ లోను ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఇంతకు ముందు 3 క్వశ్చన్స్ లోను నో చాయిస్, ఆల్ క్వశ్చన్స్ వి షుడ్ ఆన్సర్. కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ లోను 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎయిదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్ అనేది మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద అడుగుతారు. అండ్ దట్ టు ఇది వచ్చేసి జాగ్రఫీలోనే ఉంటుంది అనమాట. అంటే ఆ 2 క్వశ్చన్స్ కూడా మనకు జాగ్రఫీలోనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్ వచ్చేసి సో రీడింగ్ ద పారాగ్రాఫ్ అండ్ క్వశ్చనింగ్. సో అకాడమిక్ స్టాండర్డ్ లో ఉంటుంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు, దాన్ని కామెంట్ అనొచ్చు. అంటే దాని కింద మళ్ళీ 4 క్వశ్చన్స్ వచ్చే ఆ మాదిరి ఉండదు అనమాట. ఇది 8 మార్క్స్ వచ్చేసి మనకు 4 క్వశ్చన్స్ వచ్చే మాదిరి ఉండదు. సో దీనికి వచ్చేసి మనకు పారాగ్రాఫ్ చదివి దాన్ని కామెంట్ చేయడము, సపోర్ట్ చేయడము, అనలైజ్ చేయడము, ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ అని చెప్పడము, ఇట్లాంటివి దాని మీద అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు 8 మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి మినిమం 8 రాస్తే హ్యాపీ, లేదు అట్లీస్ట్ ఒక 6 పాయింట్స్ అయినా ఖచ్చితంగా రాయాలన్నమాట. 6 పాయింట్ అయినా ఖచ్చితంగా రాయాలి. లేకపోతే కింద మనకు ఒక కీ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, దాని మీద కామెంట్ అని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ 31 క్వశ్చన్. సో 31 వచ్చేసి మనకు రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ? సో గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. సో రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ కింద ఈ 2 క్వశ్చన్స్ సివిక్స్ పార్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా సరే మనకు మినిమం 8 పాయింట్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది దీనిలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సో సిడి గ్రేడ్ పిల్లలకి బాగా ఈజీగా పాస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్, తర్వాత మ్యాప్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ ఒకవేళ నేర్చుకోగలిగితే, కొంచెం స్లో లెర్నర్స్ గా ఉండే వాళ్ళైతే 2 మార్క్స్ కొన్ని చెప్పించగలిగితే ఈజీగా పాస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ లో 8 మార్క్స్ లో ఆల్మోస్ట్ ఆల్ అక్కడే ఉన్నాయి, ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఆ 4th క్వశ్చన్ తప్ప. 4th క్వశ్చన్ కూడా ఒక్కొక్కసారి అందులో ఉన్నదే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈజీగా వాళ్ళు చూడండి, ఇక్కడ 4 క్వశ్చన్స్ కి కనుక కరెక్ట్ గా ఏ టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని కొంచెము అక్కడ చూసి కనుక కరెక్ట్ గా క్వశ్చన్ అర్థం చేసుకొని రాయగలిగితే 8 మార్క్స్ ఈజీగా తీసుకోవచ్చు. అంటే ఎక్కడ మనకు తగ్గించడానికి అవకాశం ఉండదు. అదే మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అలాంటి క్వశ్చన్స్ కు ఎంత బాగా రాసినా గానీ ఒక్కొక్కసారి 8 మార్క్స్ ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి కొంతమంది ఇష్టపడరు. కానీ ఇక్కడ అట్లా కాదు. సో ఖచ్చితంగా 8 మార్క్స్ 4 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ కనుక రాయగలిగినాడు, జస్ట్ ఒక్క వర్డ్ రాసినా లేదు ఒక్క నంబర్ వేసినా ఖచ్చితంగా 2 మార్క్స్ పర్ ఈచ్ క్వశ్చన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది పిల్లలకి కొంచెం బాగా మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి గ్రాఫ్ ని, ప్రతి టేబుల్ ని ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కింద కొంచెం సపరేట్ గా ప్రాక్టీస్ చేయించగలిగితే గనక డెఫినెట్ గా ముఖ్యంగా సిడి గ్రేడ్ పిల్లలు ఈజీగా పాస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని మీద దయచేసి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి ప్లీజ్. నెక్స్ట్
మ్యాపింగ్ క్వశ్చన్ 33. సో మనందరికీ తెలుసు మన క్వశ్చన్ పేపర్ లో 33 క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో ఏ అండ్ బి ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకి ఏలో మళ్ళీ 2 మ్యాప్స్ ఉంటుంది, అంటే ఇండియా మ్యాప్. సో ఈ ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ రెండు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ఏదో ఒకటి ఆన్సర్ చేయొచ్చు అన్నట్లుగా, నేను లాస్ట్ ఇయర్ కూడా నేను చూసాను, కొంతమంది పిల్లలు ఇండియా మ్యాప్ కట్టుంటారు, వరల్డ్ మ్యాప్ ఉండదు, లేదు వరల్డ్ మ్యాప్ కట్టుంటారు, ఇండియా మ్యాప్ ఉండదు. సో అట్లా కాకుండా ఖచ్చితంగా ఇండియా మ్యాప్ ఆన్సర్ చేయాలి, వరల్డ్ మ్యాప్ ఆన్సర్ చేయాలని చెప్పి దయచేసి వాళ్ళ పిల్లలకు కొంచెం గట్టిగా చెప్పండి. సో ఇండియా మ్యాప్ లో మళ్ళీ 2 ఆప్షన్స్ ఇచ్చారు, అదో లేకపోతే ఇది ఏదైనా చేయొచ్చు. మనకు లాస్ట్ ఇయర్స్ కి ఈ ఇయర్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ ఇయర్స్ లో మ్యాప్ కూడా కొంచెము టిపికల్ గా ఉండేది. అంటే మామూలుగా ఇలా డైరెక్ట్ గా కాకుండా ఒక కాన్సెప్ట్ లాగా ఇచ్చేసి దానికి ఆన్సర్ తెలిసి ఉండాలి, మళ్ళీ దాన్ని రాయగలిగి ఉండాలా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా అంటారు. సో స్టూడెంట్ కి విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా అనేది తెలిసి ఉండాలి, అలాగే అది ఎక్కడ ఉందో లొకేషన్ కూడా తెలిసి ఉండాలి. సో లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా అనే దానికి ఆన్సర్ గోదావరి అని తెలిసి ఉండాలి, ఆ గోదావరి రివర్ ఎక్కడుందో కూడా తెలిసి ఉండాలి. సో ఈ రెండు తెలిస్తేనే వాడికి ఆ మ్యాప్ లో కరెక్ట్ మార్క్స్ వస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు, అన్ని కూడా డైరెక్ట్ గా జరిగింది. సో కాబట్టి ఇది మనకు కొంచెం ప్లస్ పాయింట్ అన్నమాట. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేటటువంటి మ్యాప్ పాయింట్స్ కూడా మనకేమి ఎక్కడెక్కడి నుంచో ఏం రావు, మనకి లెసన్స్ లో ఏవైతే మనకు వస్తూ ఉంటాయో, లెసన్స్ లో ఏవైతే టచ్ చేసి ఉంటాడో అవి మాత్రమే మనకు మ్యాప్ కి అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎక్కువగా జాగ్రఫీలో ఎక్కువగా మనకి ఇండియా మ్యాప్ లో అయితే ఎక్కువ జాగ్రఫీని కాన్సన్ట్రేట్ చేయాలి, జాగ్రఫీ లెసన్స్ లో. అలాగే మనకు వరల్డ్ మ్యాప్ అయితే గనక హిస్టరీలో, దట్ టు మనకు రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ మీద ఎక్కువగా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా అందులోనే వచ్చేస్తాయి. కాబట్టి సో మనం ఆ లెసన్ చెప్పేటప్పుడే ఆ కంట్రీస్ ని సపరేట్ గా రాసుకోమని చెప్పి ఆ కంట్రీస్ ని లొకేట్ చేయడం అనేది పిల్లలకు గనక బాగా నేర్పించేసగలిగితే మనము ఈజీగా వాళ్ళు 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 8 మార్క్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ లో 8 మార్క్స్, 16 మార్క్స్ వచ్చేసింది. ఇంకా 1 మార్క్స్ కొద్దిగా 2 మార్క్స్ కనుక టచ్ చేస్తే గనక డెఫినెట్ గా పాస్ అయిపోవడానికి చాలా ఛాన్స్ ఉందన్నమాట సిడి గ్రేడ్ పిల్లలు. సో ఇది కొంచెం మనం గమనించుకోవాలి. సో నెక్స్ట్, హౌ టు ప్రజెంట్ ద ఆన్సర్స్. సో ఇక్కడ మనకు ఇంత కష్టపడి సంవత్సరం అంతా నేర్పించాము, ఇంత పెద్ద లెసన్స్ నానా బాధలు పడి ఎక్స్ట్రా పీరియడ్స్ తీసుకొని ఇలా ఎటకేలకు ఏదో రకంగా కంప్లీట్ చేశాము, వాళ్ళని పడి చదివించాము. ఇప్పుడు మనకున్న 100 days ప్లాన్ లో డైలీ టెస్ట్లు పెట్టాము, ఇన్ని బాధలు పడ్డాం. కానీ అన్ని నేర్చుకున్న తర్వాత సో హౌ టు ప్రెజెంట్ ద ఆన్సర్స్ అనేది తెలియకపోతే మన సంవత్సరం మనం పడిన కష్టము, పిల్లలు పడిన కష్టము, వాళ్ళ పేరెంట్స్ పడిన కష్టము అన్ని కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చెయ్యాలి? సో మనం యాజ్ గవర్నమెంట్ టీచర్స్ గా మనం అందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ స్పాట్ వాల్యుయేషన్ కి అటెండ్ అయి ఉంటాము. మన దగ్గరకు వచ్చే పేపర్స్ చూస్తే ఇది ప్రైవేట్ స్కూల్ పిల్లలది, ఇది గవర్నమెంట్ స్కూల్ పిల్లలది అని చెప్పి మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు మెయిన్లీ ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ప్రైవేట్ పిల్లలు ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, మన పిల్లల ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. ఇది మనం ఆ పేపర్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు మన పిల్లలు మాత్రం ఇట్లా చేయనంటారు అని చెప్పి. మనం చెప్పట్లేదు అంటే మనం చాలా చెప్తున్నాం, కానీ ఎన్ని చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు. సో దీనికోసం కొన్ని మనం కొంచెం మన ప్రయత్నం అయితే మానలేం. కాబట్టి సో మళ్ళీ ఒకసారి వాళ్ళకు ఎలా రాయాలి ఆన్సర్స్ అనే దాని మీద కొన్ని పాయింట్స్ మనం గనక చెప్పగలిగితే కనీసం కొద్ది మంది అయినా దాన్ని ఫాలో అయ్యి ఆ ప్రెజెంటేషన్ ని మార్చుకుంటే గనక కొంచెం మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో యాజ్ వి ఆల్ నో దట్ నీట్ హ్యాండ్ రైటింగ్, సో అందమైన హ్యాండ్ రైటింగ్ అని చెప్పను కానీ అట్లీస్ట్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్, అంటే ఇతరులకు అర్థమయ్యే విధంగా, అంటే కరెక్షన్ చేసే ఎగ్జామినర్ కి అర్థం అవ్వాలి వాడు ఏం రాశాడు అని చెప్పి.
సో వాడు రాసింది వాడికి ఎలాగో అర్థం కాదు, అట్లీస్ట్ ఎగ్జామినర్ కి అర్థం అయితే తప్ప మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది మనకు ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకు యాజ్ ఎగ్జామినర్స్ గా మనందరికి కూడా బాగా తెలుసు. లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ లేదు, ప్రజెంటేషన్ నీట్ హ్యాండ్ రైటింగ్ లేదు అని అంటే అసలు వాడు కరెక్ట్ గా ఆన్సర్ రాస్తున్నా మనకు అసలు చదవడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. వాడి హ్యాండ్ రైటింగ్ చూడంగానే వీడు ఏం రాస్తుండట్లే, ఇంకా వీడు ఏం రాస్తుంటాడు, వీడి హ్యాండ్ రైటింగ్ ఎంత దరిద్రంగా ఉంది కాబట్టి వీడు ఏం రాస్తుంటాడు అని చెప్పి ఒక నెగిటివ్ మైండ్ సెట్ తోటి మనము ఆ పేపర్ ని కరెక్షన్ చేయడం అనేది చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, వాడు నిజంగా సపోజ్ 8 మార్క్స్ కి అన్ని పాయింట్స్ కరెక్ట్ గా రాసుంటాడు, బట్ మనకు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ తో కరెక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, అన్ని పాయింట్స్ రాసాడని మనకు తెలిసినా కూడా మనము ఏదో ఒక 4, 5, 6 అలాగా మార్క్స్ బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం నీట్ గా ప్రజెంట్ చేయగలిగితే, హ్యాండ్ రైటింగ్ నీట్ గా లెజిబుల్ గా ఎగ్జామినర్ కి అర్థమయ్యేలాగా, ఎందుకంటే మనకు లాట్ ఆఫ్ టైం ఉంది, నిదానంగా రాయమని చెప్పండి. ఏదో గీకేసి అర్జెంట్ గా లాస్ట్ లో గోల్డ్ గినుకుంటూ కూర్చోవడం కాకుండా నిదానంగా రాయమని చెప్పండి. అలాగే ప్రతి క్వశ్చన్ కి కింద సపరేట్ లైన్, అంటే ఒక క్వశ్చన్ అయిపోతే సపరేట్ లైన్, సపోజ్ ఆ లైన్ కి కొద్దిగా గ్యాప్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఆ పాయింట్స్ ఇంకేదైనా పాయింట్ గుర్తొస్తుంది, ఒక్కొక్కసారి మనకు వేరే క్వశ్చన్ కి రాస్తూ ఉంటే ముందు రాసిన క్వశ్చన్స్ కి ఏదైనా ఆన్సర్ గుర్తు రావచ్చు ఇంకో పాయింట్. సో కాబట్టి 1 or 2 పాయింట్స్ మళ్ళీ అడిషనల్ గా రాయగలిగేటటువంటి గ్యాప్ ఇచ్చేసి ఈచ్ క్వశ్చన్ కి ఒక లైన్ వేసేయమని చెప్పండి. తర్వాత వచ్చి రీడ్ క్వశ్చన్స్ థరోలీ. సో మన పిల్లలు చేసే పని ఏంటి అని అంటే, క్వశ్చన్ పేపర్ ఇవ్వంగానే అసలు ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే వాడికి వచ్చేసి అంటే ఇంకా టపటప రాయడం స్టార్ట్ చేసేస్తాడు. అలా కాకుండా మనకు క్వశ్చన్ పేపర్ చదవడానికి 15 minutes టైం ఎక్స్ట్రా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మొత్తము 1 or 2 టైమ్స్ కనుక చదవగలిగితే ఆ క్వశ్చన్ పేపర్ మీద అవగాహన వస్తుంది. ఇది ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాము, కానీ వాళ్ళు ఎవరు దాన్ని పాటించరు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ వచ్చిన యాంగ్జైటీలో నాకు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి అన్న యాంగ్జైటీలో టపటప రాసేయడము, లేకపోతే పక్కన దిక్కులు చూస్తూ వాళ్ళని వీళ్ళని ఆడుకోవడం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ని బాగా చదవమని చెప్పండి. నెక్స్ట్ అటెంప్ట్ నోన్ క్వశ్చన్స్ ఫస్ట్. సో ఫస్ట్ ఏం చెయ్యాలి, బాగా వచ్చిన క్వశ్చన్ ని అటెంప్ట్ చేయాలి. సో మనోళ్ళు ఏం చేస్తా ఉంటారు, సెక్షన్ 1 లో 1 mark క్వశ్చన్స్ వాడికి రాకపోయినా ఏదో ఒకటి గీకేసి, సో ఫస్ట్ లోనే గనక తప్పులు రాయడము లేకుంటే కొట్టేయడము, సో ఏదన్నా తప్పు పోతే జస్ట్ 1 line స్ట్రైక్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. కానీ వాళ్ళు అట్లా కాదు, మొత్తం ఇంకా వేసి అలికేస్తారనమాట. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఆ క్వశ్చన్ పేపర్ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ పోతుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో స్టార్టింగ్ లో ఏ ఇంప్రెషన్ అయితే నీట్ గా ప్రజెంట్ చేస్తే దాని మీద వచ్చే ఇంప్రెషన్ తోటి మిగిలిన పేపర్ ని కనుక కరెక్షన్ చేస్తే సో ఖచ్చితంగా పాజిటివిటీ అనేది వచ్చే మార్కుల మీద పడుతుంది. అలా కాకుండా ఫస్ట్ లోనే కొట్టేయడము, లేకపోతే తప్పు ఆన్సర్లు రాయడము, ఇరికించి రాయడము, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు నెగిటివ్ ఇంప్రెషన్ తోటి మిగతా పేపర్ అంతా కూడా చేశారు అని అంటే ఇంకా డెఫినెట్ గా మార్క్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బాగా వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయమని చెప్పండి. అలాగని చెప్పి ఇక్కడ నెక్స్ట్ చెప్పాను చూడండి, క్వశ్చన్ నెంబర్స్ అంటే సెక్షన్ నెంబర్. సో మన పిల్లలు ఏం చేస్తారు అని అంటే 1, 2, 3 ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లో సెక్షన్ తో సంబంధం లేకుండా సీరియల్ గా నంబర్ ఇచ్చేసారు 1 to 33 క్వశ్చన్స్. కానీ మన వాళ్ళు ఏం చేస్తే సెక్షన్ 1 కి వాళ్ళే సపరేట్ గా నంబర్లు ఇచ్చుకుంటారు, సెక్షన్ 2 కి మళ్ళీ వేరే, మళ్ళీ 1 to 3 స్టార్ట్ చేస్తారు, మళ్ళీ సెక్షన్ 3 మళ్ళీ 1 to 3 స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఎప్పుడు కానీ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మనకి ఇచ్చినటువంటి కీలో ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి, అప్పుడు యాడ్ స్కోర్ ఇస్తారు. యాడ్ స్కోర్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఆ క్వశ్చన్ ని జస్ట్ అటెంప్ట్ చేస్తుంటారో, అట్లీస్ట్ తప్పో కరెక్ట్ ఏదో ఒకటి ఆ క్వశ్చన్ నంబర్ వేసి అటెంప్ట్ చేస్తుంటారో వాళ్ళకి యాడ్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళు అసలు దాని జోలికే పోకుండా ఉంటే ఇవ్వద్దు అని కూడా ఒక్కొక్కసారి మనకు సూచన వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ లో ఏ నంబర్ అయితే ఏ క్వశ్చన్ కు ఉంటుందో అదే నంబర్ వేయాలి, వీళ్ళ ఓన్ నంబర్స్ వేయకూడదు. అది గుర్తుపెట్టుకోమని చెప్పండి. అలాగే మనకు ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ 1 లో 1 mark క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఏదో 2 క్వశ్చన్లు వచ్చి వాడికి మళ్ళీ వెంటనే ఏం చేస్తాడు, సెక్షన్ 3 కి జంప్ అయిపోతాడు.
సో సెక్షన్ 3కి జంప్ అయినప్పుడు ఆ క్వశ్చన్ నెంబర్ వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా కాకుండా మనం పైన ఒక సెక్షన్ ని గనక మెన్షన్ చేస్తే ఆ ఎగ్జామినర్ కి విసుగు పుట్టకుండా ఉంటుంది. మనకే తెలుసు కదా, మన ఓన్ ఎక్స్పీరియన్స్ అది. అక్కడ క్వశ్చన్ రాస్తున్నప్పుడు వెతుక్కుంటూ కరెక్షన్ చేయాలి అన్నప్పుడు ఆ విసుగుతో ఒక్కొక్కసారి మార్కు తగ్గేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి సెక్షన్ ని గనక మెన్షన్ చేస్తే, సో పలానా సెక్షన్ కి ఇన్ని మార్కులు అని మనం ఆల్రెడీ ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్ ని చూడంగానే ఒక ఇన్ని మార్కులు అని కొంచెం ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జామినర్ కి విసుగు పుట్టకుండా ఉంటుంది, మార్కులు తగ్గకుండా ఉంటుంది. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డ్రా బార్డర్స్. సో ప్రైవేట్ స్కూల్ పిల్లల పేపర్స్ చూస్తేనే మనకు వాళ్ళు ఎంత అందంగా డెకరేట్ చేస్తుంటారు. అంటే మనకేమి పెద్ద పెద్ద పూలు లేకపోతే పెద్ద పెద్ద బొమ్మలు అవన్నీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ చుట్టూ బార్డర్ వేస్తే, ఒకవేళ బుక్లెట్ ఇచ్చేసి వాళ్ళు బ్రాడ్ రూల్డ్ కనుక ఇస్తే ఏ బాధ లేదు. ఒకవేళ వైట్ పేజెస్ ఉన్నటువంటిది బుక్లెట్ కనుక ఇస్తే చుట్టూ బార్డర్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బుక్లెట్ చేతికి తీసుకుంటూనే క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడానికి టైం ఉంటుంది కాబట్టి వెంటనే చుట్టూ బార్డర్ వేసుకోమని చెప్పండి. ఎందుకంటే చుట్టూ బార్డర్ వేసినప్పుడు ఆ బార్డర్ దాటి వాడు అక్షరాలు రాయడు. సో కాబట్టి అది ఒక్కొక్కసారి ప్యాక్ చేసేటప్పుడు ఆ లాస్ట్ ఎండింగ్ వరకు రాసేస్తే అది ఒక్కొక్కసారి చిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్యాక్ చేసి ఇప్పుడు మనమైతే జాగ్రత్తగా అయ్యో మన పిల్లల పేపర్లను మనం జాగ్రత్తగా ప్యాక్ చేస్తాం, కానీ అది తీసుకొని పోయి పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో మనం చూసుండం. ట్రైన్స్ లో విసిరిసిరి వేయడం అనేది చూస్తూ ఉంటాం. అది ఒక్కొక్కసారి అసలు పగిలిపోయి ఆ బండిలు ఆ పేపర్ కూడా బయట వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటది. సో కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అని అంటే చుట్టూ బార్డర్ వేసి విత్ ఇన్ దట్ బార్డర్ ఓన్లీ యూ షుడ్ రైట్ అనే విషయం పిల్లలకి కొంచెం బాగా అర్థమయ్యేలాగా చెప్పి, అలాగే అంతేకాదు చుట్టూ కనుక బార్డర్ ఉంటే ఆ అపియరెన్సే కొంచెం నీట్ గా ఉంటుంది అనమాట. సో కాబట్టి అది కొంచెం చూడండి. అలాగే మ్యాప్స్ కూడా మన పిల్లలు అంటే జస్ట్ ఐడెంటిఫై చేసి వదిలేస్తారు. దాన్ని ఇంకొంచెం ఆ పాయింట్స్ కి సింబల్స్ తోటి రాసి తర్వాత ఆ పేర్లకి గనక చుట్టూ ఒక చిన్న బాక్స్ లాగా చూడ్డానికి మ్యాప్ కూడా చాలా నీట్ గా ప్రజెంట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటే దాని చుట్టూ బార్డర్ వేసి దాన్ని కొంచెము పెన్సిల్ తో కానీ అలా బ్లాక్ అండ్ చేస్తే గనక చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్, అటెంప్ట్ టేబుల్స్ అండ్ మ్యాప్స్. సో నేను ఇదివరకే చెప్పినట్టు సిడి గ్రేడ్ పిల్లలు అయితే అస్సలు ఏం మాత్రం మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కానీ మ్యాప్స్ కానీ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఈజీగా స్కోర్ చేసుకునేటటువంటి మార్క్స్ అవి. నెక్స్ట్, చెక్ బిఫోర్ సబ్మిట్. సో మన వాళ్ళు ఏం చేస్తారు అంటే రాసేసి వాళ్ళకి అందులో మనకున్నటువంటి ఒక బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి సో ఇంతటితో ఎగ్జామ్స్ అయిపోయింది, అమ్మయ్య బరువు దించుకునేస్తున్నాము, నెక్స్ట్ చేయబోయే ఎంజాయ్మెంట్ పైన వాళ్ళకి దృష్టి ఎక్కువ ఉంటుంది. సో మనం కూడా చేస్తుంటాం చిన్నప్పుడు, బట్ దాని ఎఫెక్ట్ ఒక్కోసారి మన ఎగ్జామ్ మీద కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఇది అయిపోయింది, సో గబగబా రాసేసి ఇచ్చేసి బయట ఫ్రెండ్స్ ఉన్నారా వెళ్ళిపోవాలి అన్నటువంటి దృష్టితో ఉంటారు. సో అట్లా కాకుండా, ఎందుకంటే ఇక్కడ ఈచ్ మార్క్ ఖచ్చితంగా తనకు ఇంటర్ లో రాబోయేటటువంటి కాలేజ్ లో సీట్ ని కన్ఫర్మ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక్క మార్కే కదా, హాఫ్ మార్కే కదా అని వదులుకోవడానికి లేదనమాట. సో ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పాలి. 1 మార్క్ డిఫరెన్స్ వస్తే ర్యాంక్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఒక్కొక్కసారి మనం అనుకున్న కాలేజ్ లో రాకపోవచ్చు, అనుకున్న గ్రూప్ లో రాకపోవచ్చు. ఆ ఒక్క మార్కు విలువ ఏంటో పిల్లలకి అర్థమయ్యేలాగా బాగా చెప్పండి. సో కాబట్టి ఖచ్చితంగా పేపర్ ఇచ్చేసేటప్పుడు మళ్ళీ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామా, లేకపోతే ఆ క్వశ్చన్స్ కి తగిన ఆన్సర్ ఉందా, ఏదైనా పాయింట్ ఏదైనా మిస్ ఉందా. ఎందుకంటే సెకండ్ టైం చెక్ చేసుకునేటప్పుడు మనకు మిస్ అయిపోయిన పాయింట్స్ కూడా మళ్ళీ ఒకసారి గుర్తొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సబ్ కాన్షియస్ మైండ్ లో దీనికి సంబంధించిన వర్కౌట్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక పాయింట్ ఏదో సంథింగ్ అనేది గుర్తు రావడం అనేది మనందరం కూడా ఎక్స్పీరియన్స్ అయింటాము. సో ఆ విషయాన్ని పిల్లలకి చెప్పండి. ఖచ్చితంగా సబ్మిట్ చేసే ముందర ఖచ్చితంగా వాళ్ళ పేపర్ ని చెక్ చేసుకోమని చెప్పండి తరువుగా. నెక్స్ట్, వెయిట్ టిల్ టు ఎండ్. సో లాంగ్ బెల్ కొట్టేంత వరకు కూడా వెయిట్ చేయాలి, ఇచ్చేసి వెళ్ళిపోకూడదు. వాళ్ళు చెక్ చేసుకునేస్తున్నారు, అంతే అయిపోయింది ఇంకేంటి ఇచ్చేస్తాము కాదు, బెల్ కొట్టేంత వరకు వెయిట్ చేయండి. బెల్ కొట్టిన తర్వాతే ఇవ్వమని చెప్పండి.
తొందరగా ఇచ్చేస్తే ఆ తొందరలో ఒక్కొక్కసారి మనము ఓఎంఆర్ షీట్ లో ఫిలప్ చేయాల్సిన విషయాలు కొన్ని మర్చిపోతాము. అడిషనల్స్ కరెక్ట్ గా ఒకవేళ అడిషనల్స్ ఉంటే అడిషనల్స్, మ్యాప్స్ ఎస్పెషల్లీ. సో మ్యాప్స్ కూడా కొంతమంది పిల్లలు అసలు మ్యాప్సే లేకుండా ఇచ్చేస్తున్నారు. సో ఇట్లాంటివి కొన్ని తొందరపాటు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాళ్ళని అన్ని చెక్ చేసుకొని లాంగ్ బెల్ కొట్టేంత వరకు ఉండి ఇవ్వమని చెప్పండి. ఓకే. సో ఇంతవరకు మనము ఎగ్జామినేషన్స్ ఎలా చదవాలి, క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, తర్వాత ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అని చూసాం. అసలు ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు మనం బాగా చదువు ఉండాలి. పిల్లలు. సో పిల్లలు బాగా చదువు ఉండాలి. సో ఇది చదవడానికి కొన్ని స్టడీ స్కిల్స్ కొద్దిగా డిస్కస్ చేసి ఇది కంప్లీట్ చేద్దాము. సో సెట్ యువర్ గోల్. సో ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. సో ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ దేర్ ఓన్ గోల్స్. సో అలా ప్రతి జీవికి ఉన్నప్పుడు అన్ని జీవుల్లోకెల్లా తెలివైన జీవి అని చెప్పుకునే మనిషి టీచర్స్ గా అండ్ ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్ టీచర్ గా పిల్లల్ని ఒక క్లాస్ పర్వాలేదు, ఒక పీరియడ్ పోయినా పర్వాలేదు, ఒక పీరియడ్ లో వాళ్ళు ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేస్తే బాగుంటుంది. సో ఎప్పుడైతే మన లక్ష్యం స్పష్టంగా ఉంటుందో ఆ లక్ష్యాన్ని చేరుకునే దారి కూడా వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి లక్ష్యాలని పిల్లలు పెట్టుకున్నారా లేదా అని చెప్పి ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి గైడ్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. సో లక్ష్యాన్ని పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ లక్ష్యాన్ని ఎప్పట్లోగా చేరుకోవాలి అని నిర్దేశించుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. సార్ సార్ ప్లీజ్ సార్. ఇది కొంచెం బ్రీఫ్ చెప్పండి సార్. డౌట్ గిట్ అడిగితే అది చూద్దామా. ఎగ్జామ్ కదా రేపు ఎల్లుండిలోనే, ఇది మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకుందాం. సార్ ప్లాన్ స్టడీ స్కిల్స్ ఇవన్నీ ఇంకొకసారి పెట్టుకుందాము. వినిపిస్తుంది సార్. అదే మా స్టడీ స్కిల్స్ ఇంకొకసారి పెట్టుకుందాము. హలో సార్, కన్క్లూడ్ చేయండి సార్. కంప్లీట్ చేయనా సార్? కన్క్లూడ్ చేసండి. ఇది ఇంకొకసారి చెప్తురు సార్. వినిపిస్తుంది. కన్క్లూడ్ ఓకే ఓకే ఇంకొకసారి ఓకే సార్. అలాగే సార్. కదా అందుకని ఓకే సార్. అలాగే సార్. అలాగే అలాగే లాస్ట్ చెప్పండి. ఎస్ సార్. ఎస్ సార్. సో బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, క్వశ్చనింగ్ ప్యాటర్న్, మోడల్ పేపర్ డిస్కస్ చేసాము. సో అలాగే హౌ టు ప్రజెంట్ ఆన్సర్స్ అనేది కూడా చూసాము. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక ప్లీజ్. సార్ ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. మీరు అన్మ్యూట్ చేసుకొని, మీ మైక్ అన్మ్యూట్ చేసుకొని అడగండి. శిరోమణి మేడం, ఇంకా చాలామంది ఉన్నారు, ఝాన్సీ మేడం, వీళ్ళందరూ ఉన్నారు. అడిగి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దాం. రైట్, ఓకే. ఇది కొంచెం యూట్యూబ్ లింక్ మారిపోయింది, చేంజ్ అయింది. నేను అది మళ్ళీ చెక్ చేసి మళ్ళీ పెడతామా. కొంచెం మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే. తర్వాత అందరికీ క్లోజ్ చేద్దామా. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కృష్ణవేణి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే నాగలాపురం నుంచి ప్రయాణం చేసి ఆమె భోజనం వండుకున్నదో లేదో తెలియదు కానీ వెంటనే క్లాస్కి అటెండ్ అయ్యారు. సో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మధ్యాహ్నం కూడా ట్రై చేసాము, మధ్యాహ్నం నెట్ ప్రాబ్లం వల్ల సరిగా రాలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంత ఓపిక్గా క్లాస్ చెప్పారు. ఆ స్టడీ ప్లాన్ అవన్నీ ఇంకొకసారి వీడియో తీసుకొని చెప్దాం. ఎందుకంటే ఎగ్జామ్ కదా, పిల్లలు కూడా ఇప్పుడు వేరే సబ్జెక్ట్ చదువుతుంటారు. వీడియో లెంత్ కూడా పెరిగిపోతే చూడరని ఉద్దేశంతో మిమ్మల్ని ఆపడం జరిగింది. సార్ పరందాం సార్, మీరు అడుగుతారా? డౌట్ అడుగుతారా? ఓకే, అడిగేటట్టుకుంటే అడగండి, లేదు క్లోజ్ చేద్దాం సార్. సార్ ఎవరో హ్యాండ్ చూపిస్తున్నారు సార్, ఏమన్నా డౌట్ ఉందా సార్? సార్ మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకొని అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం,
మేడం మేము ఇక్కడ వర్క్ షాప్కి వెళ్ళినప్పుడు మాకు టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్ కండక్ట్ చేశారు మేడం. సార్ అక్కడ బ్లూ ప్రింట్ ప్రకారమే సార్ మీరు క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ తయారైపోయింది. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్ అనేటివి ఏ లెసన్ ఉన్నాయో ఆ లెసన్ మీద ఎక్కువ 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చండి. స్లో లెర్నర్స్ మీరు చెప్పినట్టు సిడి గ్రూప్ పిల్లలకి 8 మార్క్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంది కదా మేడం, వాటర్ రిసోర్స్ అండ్ అగ్రికల్చర్ జాగ్రఫీలో 2 కదా మేడం. అందులో వాటర్ రిసోర్స్ లో 8 మార్క్ క్వశ్చన్స్ అన్ని చదివించినట్లయితే అందులో ఖచ్చితంగా ఒకటి చాయిస్ వదిలేయచ్చు అని చెప్పి చెప్పుకొచ్చారు మేడం. మీరు ఒకటి రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ అనేది 1 మార్క్ క్వశ్చన్ ఉంది, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అది 8 మార్క్స్ కూడా రావచ్చు అని అన్నారు మేడం. అందుకని అదే నా డౌట్ మేడం. మీకు పర్సనల్ గా నంబర్ చేస్తలే మేడం ఏదైనా ఉంటే. అవును అవును సార్. ఇప్పుడు అంటే మేడం అంటే నేను చెప్పింది ఏంటంటే మోస్ట్లీ బ్లూ ప్రింట్ మోస్ట్లీ కాస్త ఖచ్చితంగా బ్లూ ప్రింట్ ప్రకారమే వస్తుంది. మీరు అడిగే డౌట్ ఏంటంటే ఆ క్వశ్చన్సే అని. నేను చెప్తున్నా ఏంటంటే మనము ఆ 1 మార్క్స్ పలానా లెసన్ లో వస్తుందంటే ఆ 1 మార్కే చదివించామనుకోండి, ఆ 1 మార్క్ క్వశ్చన్ ని ఒక్కొక్కసారి కొన్ని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ని కొద్దిగా 2 మార్క్స్ గాను ఇవ్వచ్చు, లేదా 4 మార్క్స్ గాను ఇవ్వచ్చు, ఈవెన్ 8 మార్క్స్ కూడా ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ విషయంలో చెప్పాను. అట్లానే మేడం. ఓకే మేడం, పర్లేదు మేడం. ఇప్పుడు కొన్ని డైరెక్ట్ అడిగారు. సరే సరే మేడం, సార్ వాళ్ళకి నైట్ టైం అవుతుందేమో, నేను మీతో మాట్లాడతాలే మేడం కాల్లో. మీరు మాట్లాడండి సార్, నాకు కాల్ చేయండి సార్, నేను ఎక్స్ప్లెయిన్ మీ చేస్తాను సార్. నంబర్ మేడం, మీ నంబర్ మేడం, నంబర్ గ్రూప్ నా నంబరా సార్ 77 77 99 99 08 08 72 72 11 సార్.